నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. 2026-27 కేంద్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారాం ప్రజల ఆకాంక్షలను ఆచరణలోకి తీసుకువస్తున్నామని వ్యాఖ్య. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు బూతు పురాణంపై తెలుగు తమ్ముళ్ల ఆగ్రహ జ్వాలలు. 11 సీట్లతో ప్రజలు బుద్ధి చెప్పినా నీకు నీ శిష్యులకు బుద్ధి రాలేదా అని జగన్పై తీవ్ర వ్యాఖ్యలు. కేంద్ర బడ్జెట్ వేళ దిగొస్తున్న బంగారం వెండి ధరలు రికార్డు స్థాయి గరిష్టానికి చేరుకున్న పసిడి రజితం. సుస్థిర అభివృద్ధిని కొనసాగిస్తూ అంతర్జాతీయ ఒత్తిళ్లను తట్టుకునే లక్ష్యంతో 2026-27 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారాం బడ్జెట్ను లోక్సభకు సమర్పించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆదివారం వార్షిక పద్దును ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. బడ్జెట్కు ముందు తన బృందంతో కలిసి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి భవన్కు చేరుకొని ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్మును కలిశారు. రాష్ట్రపతికి బడ్జెట్ పత్రాలు అందజేశారు. సంప్రదాయాన్ని అనుసరిస్తూ మంత్రికి రాష్ట్రపతి మిఠాయిని తినిపించారు. అనంతరం బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలపడంతో ఉదయం 10 గంటలకు మంత్రి లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. పవిత్ర మాఘ పౌర్ణమి రోజున బడ్జెట్ తీసుకువస్తున్నాం. కర్తవ్య భవనంలో రూపొందించిన 3వ బడ్జెట్ ఇది. యువశక్తి కేంద్రంగా దీనిని ప్రవేశపెడుతున్నాం. భారతదేశ ఆర్థిక ప్రమాణం స్థిరంగా సాగుతుంది. ప్రపంచ మార్కెట్తో భారత్ను అనుసంధానిస్తున్నాం. ప్రజల ఆకాంక్షలను ఆచరణలో తీసుకొస్తున్నాం. నైపుణ్యం, పోటీతత్వం, ఉత్పాదకతతో భారత్ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తాం. రైతులు, దళిత, గిరిజన సమూహాలకు అభివృద్ధి ఫలాలు చేరాలి అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది 9వసారి. ఇప్పటి వరకు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ అత్యధికంగా 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఆయన వేర్వేరు సమయాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టారే కానీ వరుస క్రమంలో అందించలేదు. మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం మొత్తం 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆయనకు కూడా వరుస రికార్డు లేదు. నిర్మలా సీతారామన్ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. 2019 మే 31 ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఈ ఏడాది జనవరి 31 నాటికి ఈ పదవిలో 6 ఏళ్ల 8 నెలలు పూర్తి చేసుకున్నారు. గతంలో సిడి దేశ్ముఖ్ 6 ఏళ్లు 2 నెలల కాలం పాటు నిరంతరాయంగా ఆర్థిక మంత్రిగా పనిచేశారు. To create a range of skilled career pathways, a new range of skilled career pathways for our youth, I propose interventions in the following sectors. Existing institutions for allied health professionals will be upgraded and new AHP institutions established in private and government sectors. This will cover 10 selected disciplines including optometry, radiology, anesthesia, OT technology, applied psychology and behavioral health, and add 1 lakh AHPs over the next 5 years. Ancient Indian yoga, already respected in several parts of the world, was given a mass global recognition when Honorable Prime Minister took it to the UN. Post-COVID, Ayurveda gained a similar global acceptance and recognition. Exporting quality Ayurveda products helps farmers who grow the herbs and youth who process the products. To meet growing global demand, a few more steps are being taken. Rare earth permanent magnets was launched in 2025 November. We now propose to support the mineral-rich states of Odisha, Kerala, Andhra Pradesh and Tamil Nadu to establish dedicated rare earth corridors to promote mining, processing, research and manufacturing. To enhance domestic chemical production and reduction import dependency and reduce import dependency, we will launch a scheme to support states in establishing 3 dedicated chemical parks through challenge route on a cluster-based plug-and-play model. Strong capital goods is a determinant of productivity and quality across different sectors. Towards building this capacity, I propose the following. High-tech tool rooms will be established by central public sector enterprises
at 2 locations as digitally enabled automated service bureaus that locally design, test and manufacture high precision components at scale and at lower cost. వైసీపీ డైవర్షన్ రాజకీయాలు మానుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి హితవు పలికారు. తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. తిరుమల లడ్డులో అపవిత్రత జరిగిందని సిట్ నిర్ధారించింది కానీ ఏమీ లేదని వైసీపీ అసత్య ప్రచారాలు మొదలుపెట్టిందని తెలిపారు. మంత్రిగా శాఖలో పనిచేయకుండా బోగస్ మాటలతో కాలం గడిపిన అంబటి రాంబాబు అకారణంగా సీఎం చంద్రబాబు నాయుడుపై బూతులు మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. రాంబాబు వ్యాఖ్యలను వారి నాయకుడు ఖండించకపోగా తెలుగుదేశం నాయకులపైనే విద్వేషాలు రెచ్చగొడుతున్నారని అన్నారు. తిరుమల లడ్డులో ఆవు నెయ్యికి బదులుగా కల్తీ నెయ్యి వాడారని, అందులో జంతు అవశేషాలు ఉన్నాయని చెప్పేదానికి తాము కట్టుబడి ఉన్నామని, సిట్ నివేదికలో ఎక్కడ జంతు అవశేషాలు లేవని చెప్పారో వైసీపీ నాయకులు నిరూపించాలని డిమాండ్ చేశారు. నిండు శాసనసభను కౌరవ సభ చేసిన నీ శిష్యుల చర్యల్లో మార్పు రాలేదని అన్నారు. అర్హత లేని కంపెనీకి ఎందుకు నెయ్యి సరఫరా చేసే టెండర్ కొనసాగించారని ప్రశ్నించారు. దొంగే దొంగ అన్న చందంగా చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఇష్టారీతిన మాట్లాడటం సరికాదని బేషరతుగా చంద్రబాబుకు క్షమాపణలు చెప్పాలని అన్నారు. వైకాపా డైవర్షన్ పాలిటిక్స్కి వాళ్ళకు వెనత పెట్టిన విద్య. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినటువంటి లడ్డూలో అపవిత్రత జరిగిందని చెప్పి లోకమంతా విశ్వసించింది. సిట్లో కూడా నిర్ధారణ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు సిట్లో ఏమీ లేదు, మా క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పేసి తప్పుడు ప్రచారాలు మొదలు పెట్టుకున్నారు. దానిలో భాగంగా నిన్న మంత్రిగా చేశాడు. ఆయన ఇప్పుడు కూడా శాఖలో పనిచేయకుండా బోగస్ మాట్లాడేటువంటి మాటల మనిషి అకారణంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి తన పాత కథ ప్రకారం బూతులతో మాట్లాడటం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండించున్నాం. అలాంటి వ్యక్తి ఈరోజు చేసిన దాన్ని వాళ్ళ నాయకుడు తప్పు పట్టకుండా మా మీద విద్వేషాలు ఇచ్చగొడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, తిరుమలలో లడ్డూలో ఆవు నెయ్యి గదులు అసలు మీరు కృత్రిమంగా నెయ్యిని వాడారు. దానిలో రకరకాల కెమికల్స్తో మీరు చేశారు. అందులో జంతు కొవ్వు అవశేషాలు ఉన్నమాట వాస్తవం. మేము దానికి కట్టుబడి ఉన్నాం. సిట్టు నివేదిక అధికారికంగా వచ్చిన తర్వాత ప్రతి పేజీ మేము చెప్తాం. మీ దగ్గర ఉన్న కాపీలో మీరు చెప్పండి, పేజ్ వైజ్గా ఎక్కడ లేదని ఇచ్చారో మీరు ఇవ్వండి, మేము చేస్తాం. మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించొద్దు. నేను ఒకటే చెప్తున్నా, ఆ రోజు అసెంబ్లీలో నిండు సభలో ఆ సభని కౌరవ సభగా మార్చి మీరు మాట్లాడిన మాటలకి పతనం అంచుకు మీరు వెళ్ళారు. ఈరోజు మీ శిష్యులు ఈరోజు అంబటి కావచ్చు మిగతా వాళ్ళు గారు మాట్లాడేది మీ పతన పరాకాష్ఠకి వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నేను ఒకటే, దేవుడి విషయంలో మేము ఎక్కడ రాజీ పడం. మీరు చేసిన తప్పుల్ని అంగీకరించాలి. మీ వెనక ఎవరెవరు ఉన్నారో సుబ్బారెడ్డి పిఏకి చిన్న అప్పనకి అకౌంట్లోకి 4,60,00,000 పైసలు డబ్బులు ఎందుకు వచ్చినాయి? అర్హత లేని కంపెనీకి మీరు ఎందుకు టెండర్లు సప్లై చేసే అవకాశం ఇచ్చారు? ఆ కంపెనీలో అర్హత లేదు, కల్తీ ఉందని 2022లో వస్తే మీరు దాన్ని ఎందుకు కొనసాగించారు? వీటన్నిటికీ సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు వెంకటేశ్వర స్వామి విశ్వవ్యాప్తంగా ఉన్న దేవుడు. ఆయన భక్తుల్లో మీరు కల్తీ చేసి ప్రసాదాన్ని తినిపించి ఈరోజు మీరు దొంగే దొంగ, ఈరోజు క్రెడిట్ చోరీ అంటారు. తప్పుడు పనులు చేసి మీరు అలాంటి మాట్లాడటం ప్రజలు గమనిస్తున్నారు. చాలా హాస్యాస్పదం. మేమైతే ఒకటే చెప్తున్నాం, మీ డైవర్షన్ పాలిటిక్స్ని ప్రజలు గమనిస్తున్న విషయాన్ని మీరు కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విశ్వాసాలు లేకుండా రకరకాల డ్రామాలు ఆడుతున్నారు. మేమైతే ఈ లడ్డులో మాత్రం మీరు కల్తీ చేసామంట వాస్తవం. దానికి మీరు ఏదన్నా కానీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నారు. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలను జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ ఖండించారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తిని అసభ్యంగా దూషించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని రియాజ్ మండిపడ్డారు. సభ్య సమాజం తలదించుకునేలా అంబటి వ్యాఖ్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి వ్యాఖ్యలు ఖండించాల్సిన వైసీపీ నాయకులు దానికి కూడా కులాన్ని అంటగడుతున్నారని విమర్శించారు. కూటమి అభివృద్ధిని చూసి ఓర్వలేని వైసీపీ నాయకులు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. నిన్నటి నుంచి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలందరూ కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వైసీపీ నేత అంబటి రాంబాబు గారి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. అలాగే ఆ పార్టీ నాయకుడు కూడా ఆ హుందాతనాన్ని మర్చిపోయి సభ్య సమాజం సిగ్గుతో తల దించుకునే విధంగా
ఆయన మాటలు ఉంటున్నాయి. అలాగే ఆ పార్టీ నాయకులు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. ఏదైతే రాజకీయాల్లో హుందాతనాన్ని కోల్పోయి ఈ విధంగా మాట్లాడటం అనేది అది ప్రజాస్వామ్యానికే మంచిది కాదు. ఇప్పటికే ప్రజలు మీరు ఈ విధంగా మాట్లాడుతున్నందుకు 11 సీట్లు ఇచ్చారు. ఇదే విధంగా కనుక మీరు ప్రవర్తిస్తే మీకు రేపు రాబోయే ఎన్నికల్లో 0 సీటుకో 1 సీటుకో మీకు పరిమితం చేసే టైము దగ్గరలోనే ఉంది. ఎందుకో ఈ తిరుపతి లడ్డు కల్తీ జరిగింది, దీనిలో నుంచి నిజ నిజాలు బయటకు వస్తున్నాయని చెప్పి ఈరోజు వైసీపీ నాయకులందరూ కూడా డైవర్స్ పాలిటిక్స్కి కులాలని మతాలని రెచ్చగొట్టే విధంగా ఈరోజు రాష్ట్రంలో చేస్తున్నారు. అలాగే అంబటి రాంబాబు అనే వ్యక్తి ముఖ్యమంత్రి గారి మీద నీచమైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడటం, ఆయన్ని అరెస్ట్ చేస్తే కాపు కులాన్ని రుద్దుతున్నారు. ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు అరెస్ట్ చేసినప్పుడు కులాల్ని మతాల్ని ఆపాదించటం, వాళ్ళని దీంట్లోకి లాగటం అనేది మంచి పద్ధతి కాదు. ఎవరినైతే వీళ్ళు లాగాలని కోరుకుంటున్నారో ప్రజలే తగిన సమయంలో గుణపాఠం చెప్తారు. వైసీపీ పార్టీ అనే దాన్ని ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ప్రజలందరూ కూడా బహిష్కరించాలని చెప్పి ఈ ప్రజలకి మీడియా పరంగా విన్నవించుకుంటున్నాను. ప్రతి నెలా నిర్వహించే సాధారణ తనిఖీల్లో భాగంగా బాపట్ల మార్కెట్ యార్డ్ ఆవరణలోని ఈవీఎంల గోడౌన్ను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. ఈవీఎంల నిర్వహణ, భద్రత, సామర్థ్య పరిస్థితులను సమగ్రంగా పరిశీలించారు. కలెక్టర్తో డిఆర్ఓ గంగాధర్ గౌడ్, ఆర్డీఓ గ్లోరియా, తహసీల్దార్ సలీమా ఉన్నారు. కారు కోతలతో, దబాయింపులతో డబ్బులిచ్చి తగాదా కొనుక్కున్నట్లు మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి గలీజు మాటలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. సీఎం చంద్రబాబుపై రాయని, అలవికాని భాషలో అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు నిరసన తెలిపిన తెలుగుదేశం పార్టీ శ్రేణులపై అచ్చోసిన ఆంబోతుల మీకు మీ చంద్రబాబుకు నేను కాదు కదా, నా కుక్క కూడా భయపడదని మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తిరుపతి లడ్డూ కల్తీ అంశంపై సిట్ నివేదిక అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ నిజం అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గుంటూరులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తీసివేయకపోతే తానే ఆ పని చేస్తానని బయలుదేరిన అంబటి రాంబాబును టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. టీడీపీ చర్యలకు నిరసనగా దేవాలయంలో ప్రత్యేక పూజలు కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో టీడీపీ నిరసన సెగకు కళ్ళు తాగిన కోతిల కారులో నుండి బయటకు వచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై బూతుల కుంపటి రగిల్చారు. మీడియాలో అంబటి రాంబాబు మాటలు హల్చల్ కావడంతో బగ్గుమన్న టీడీపీ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీకి చెందిన ఓ మహిళ అంబటి రాంబాబు ఇంటి ముందు నిరసన తెలుపుతుండగా వైసీపీ మహిళలు ఆమెపై దాడి చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి వేలాది మంది నాయకులు, కార్యకర్తలు చీపుర్లు, కోడిగుడ్లతో అంబటి రాంబాబు ఇంటిపై దాడికి దిగారు. ఇంట్లోని వాహనాలను, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఫైబర్ గ్లాస్ షీల్డ్ నడుమ అంబటి రాంబాబును పోలీసులు అరెస్టు చేసి టీడీపీ శ్రేణుల దాడి నుంచి తప్పిస్తూ వజ్ర వాహనంలో నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. అంబటి రాంబాబు మంత్రిగా ఉన్నప్పుడు, పదవి లేనప్పుడు కూడా ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు, అవతలి వారిని వెటకారంగా మాట్లాడటం, అసభ్య కోతలతో నాటకీయంగా మాట్లాడుతూ రెచ్చిపోతుంటాడు. 2025 జూన్ 4న వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు కార్యక్రమంలో మీ అంతు చూస్తామంటూ పోలీసులపై దురుసుగా వ్యవహరించాడు. జూన్ 18న పల్నాడు జిల్లాలో జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను నెట్టివేసి పోలీసులపై దాడి చేసినంత పనిచేశాడు. నవంబర్ 12న పీపీపీ విధానంలో వైద్య కళాశాలల కేటాయింపును నిరసిస్తూ చేపట్టిన నిరసనలో అనుమతి లేదన్న పోలీసులపై చిందులు తొక్కాడు. తాజాగా సీఎం చంద్రబాబుపై బూతులు మాట్లాడటంతో పాటు సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా వెకిలితనంతో వ్యాఖ్యానించాడు. అంబటిపై చర్యలకు ఆయన నివాసం ముందు టీడీపీ శ్రేణులు 6 గంటలకు పైగా ఆందోళన చేశారంటే పరిస్థితి తీవ్రత ఎంత ఉందో అర్థమవుతుంది. రాజకీయ విమర్శలు, పరిపాలనా లోపాలపై హుందాగా వ్యవహరించాల్సిన ప్రతిపక్షం అంబటి రాంబాబు లాంటి నాయకుల వల్ల టోటల్గా రాజకీయ నాయకులంటేనే ప్రజలు గాండ్రించి ముఖాన ఉమ్మేలా వ్యవహరించడం సిగ్గుచేటు. మీకు నిజమైన సినిమా ఏంటో త్వరలో చూస్తారు.
మీకు 24 గంటల్లో మీకు ఎలా ఉంటుందో తెలుస్తుంది. అది ఆ ట్రీట్మెంట్ ప్రతి ఒక్క ఎవరైతే ఈ విధంగా బరితెగించి మాట్లాడేవాళ్ళో వాళ్ళందరికీ కూడా ఒక గుణపాఠంగా ఉండబోతుందని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. కార్యకర్తలందరూ కూడా తిరగబడదామంటే వద్దు కాదు అని చెప్పి చట్టబద్ధంగా వెళ్దామని నిర్ణయించాం. చట్టబద్ధంగా వెళ్తారు. అంబటి రాంబాబు గారికి తెలుస్తుంది ఇంకొకసారి అట్లా చేయకుండా ఉండడానికి. 75 ఏళ్ల వయసులో రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న సీఎం చంద్రబాబు మాతృమూర్తిపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకుడు అంబటి రాంబాబుపై టీడీపీ శ్రేణులు విరుచుకుపడ్డారు. మాజీ మంత్రిగా, మాజీ ఎమ్మెల్యేగా, పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఉన్న రాంబాబు మహిళా లోకాన్ని కించపరుస్తూ సభ్య సమాజం తలదించుకునేలా వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు టీడీపీ నాయకులను టార్గెట్ చేస్తూ తెలుగు భాషకే కళంకితమైన మాటలు మాట్లాడి సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించారని అన్నారు. వైసీపీకి ప్రజలు గుణపాఠం చెప్పినా అంబటి రాంబాబు లాంటి వాళ్లకు బుద్ధి రాలేదని అన్నారు. ఇదే మాదిరిగా వ్యవహరిస్తే ప్రజలు వైసీపీని భూస్థాపితం చేయడం ఖాయమని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద నిన్న అంబటి రాంబాబు చేసినటువంటి అనుచితమైన వ్యాఖ్యలు సభ్య సమాజంలో ప్రతి ఒక్కరూ ఖండించవలసిన విషయం. 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసి 9 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రం కోసం ఎంతో అభివృద్ధి చేస్తూ ఎంతో కష్టపడుతూ 24 గంటలు రాష్ట్రం గురించి ఆలోచించి ఆయన లోకేష్ గారు మంత్రివర్యులు లోకేష్ గారు ఎంతో కష్టపడి మా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడి వాళ్ళు ప్రతిరోజు 24 గంటలు పనిచేస్తూ అభివృద్ధి కోసం ఆలోచిస్తూ ఉంటే ఎప్పుడో జరిగినటువంటి గత ప్రభుత్వంలో జరిగినటువంటి కల్తీ నెయ్యి దాని మీద సిట్ విచారణ దాన్ని తప్పుదోవ పట్టించి వాళ్ళకు అనుగుణంగా సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు చేసుకున్నటువంటి దానికి ఆ ఖండించడం పోనిచ్చి అటువంటి వాటి మీద ఇంకా వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళు ఆ సోషల్ మీడియాలో వాళ్ళుగా మాకే మీరు మాట్లాడింది తప్పు అన్న ఉద్దేశంతో సోషల్ మీడియాలో వాళ్ళుగా అనుభవించుకోవటం చాలా హేయమైన చర్య. అట్లనే నిన్న చంద్రబాబు నాయుడు గారిని ఆయన్ని అంటే వాడని పదజాలం అది ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒక రాజకీయ నాయకుడిగా ఒక మినిస్టర్గా ఎక్స్ మినిస్టర్గా చేసినటువంటి వ్యక్తి అటువంటి మాటలు మాట్లాడటం నిజంగా హేయమైన చర్య. అటువంటి విషయంలో ఇంకా ఆయన ఎవరన్నా మాట్లాడుతుంటే ఖండించాల్సింది పోయి మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు అలా మాట్లాడటం దాన్ని మళ్ళా సమర్థించుకుంటూ మళ్ళీ రెండోసారి మీటింగ్ పెట్టుకొని ఇటువంటి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు. వాళ్ళు దమ్ము ధైర్యం ఇట్లాంటి ఏమన్నా వాళ్ళకి ఉంటే వాళ్ళు నిజంగా వచ్చి జరిగిన ఈ నెయ్యి సంబంధించిన దానిలో కల్తీ దానిలో కూర్చొని వాళ్ళు టీడీపీ వాళ్ళు కూర్చొని ఒకసారి వాళ్ళకి వీళ్ళకి ఏం జరిగిందనేది విశ్లేషణ చేసుకుంటే మంచిది. కానీ వాళ్ళుగా ఏదో కల్తీ జరగలేదని అనునించుకొని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడటం కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరూ దీన్ని ఖండించాలి. చంద్రబాబు నాయుడు లాంటి పెద్ద ఆయన్ని ఆంధ్ర రాష్ట్రం కోసం కష్టపడుతున్నటువంటి వ్యక్తిని ఇటువంటి మాటలు మాట్లాడటం మంచి పద్ధతి కాదు. ఇది వైసీపీ వాళ్ళు ఇంకా దిగజారుడుతనానికి నిదర్శనం. వాళ్ళు ఈసారి ఇట్లానే మాట్లాడుతూ ఉంటాం. అట్లానే మన వాళ్ళు వాళ్ళ అధ్యక్షులు వారు జగన్ గారు వాటిని ప్రోత్సహించడం జరుగుతూ ఉంటే వచ్చే ఎన్నికల్లో వాళ్ళకి ఒక సీటు కూడా రాదని అనుకుంటా ఉన్నాం. డెఫినెట్గా వాళ్ళు దీనికి ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు దీనికి బాధ్యత వహించి వాళ్ళు సారీ చెప్పాలని కోరుకుంటా ఉన్నాను. నిన్నటి నుంచి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలందరూ కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వైసీపీ నేత అంబటి రాంబాబు గారి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. అలాగే ఆ పార్టీ నాయకుడు కూడా ఆ హుందాతనాన్ని మర్చిపోయి సభ్య సమాజం సిగ్గుతో దించుకునే విధంగా ఆయన మాటలు ఉంటున్నాయి. అలాగే ఆ పార్టీ నాయకులు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. ఏదైతే రాజకీయాల్లో హుందాతనాన్ని కోల్పోయి ఈ విధంగా మాట్లాడటం అది ప్రజాస్వామ్యానికే మంచిది కాదు. ఇప్పటికే ప్రజలు మీరు ఈ విధంగా మాట్లాడుతున్నందుకు 11 సీట్లు ఇచ్చారు. ఇదే విధంగా కనుక మీరు ప్రవర్తిస్తే మీకు రేపు రాబోయే ఎన్నికల్లో 0 సీటుకో 1 సీటుకో మీకు పరిమితం చేసే
టైము దగ్గరలోనే ఉంది. ఎందుకో ఈ తిరుపతి లడ్డు కల్తీ జరిగింది, దీనిలో నుంచి నిజ నిజాలు బయటకు వస్తున్నాయని చెప్పి ఈరోజు వైసీపీ నాయకులందరూ కూడా డైవర్స్ పాలిటిక్స్కి కులాలని మతాలని రెచ్చగొట్టే విధంగా ఈరోజు రాష్ట్రంలో చేస్తున్నారు. అలాగే అంబటి రాంబాబు అనే వ్యక్తి ముఖ్యమంత్రి గారి మీద నీచమైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడటం, ఆయన్ని అరెస్ట్ చేస్తే కాపు కులాన్ని రుద్దుతున్నారు. ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు అరెస్ట్ చేసినప్పుడు కులాల్ని మతాల్ని ఆపాదించటం, వాళ్ళని దీంట్లోకి లాగటం అనేది మంచి పద్ధతి కాదు. ఎవరినైతే వీళ్ళు లాగాలని కోరుకుంటున్నారో ప్రజలే తగిన సమయంలో గుణపాఠం చెప్తారు. వైసీపీ పార్టీ అనే దాన్ని ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ప్రజలందరూ కూడా బహిష్కరించాలని చెప్పి ఈ ప్రజలకి మీడియా పరంగా విన్నవించుకుంటున్నాను. నిన్న జరిగినటువంటి అంబటి రాంబాబు విషయంలో అక్కడ ఆ ఏరియాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం జరిగింది. కానీ ఒక్కసారి ఆలోచించు రాంబాబు గారు, మీరు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈనాడు రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆయన వయసు 75 సంవత్సరాలు ఎంతో శక్తివంతంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో 24 గంటలు ఒక పోరాట యోధుడిలాగా పనిచేస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి సారథ్యంలో ఈనాడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్రంలో రోజు రోజుకి ముందడుగు వేస్తున్న తరుణంలో ఇలాంటి సందర్భంలో మీరు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయటము నీ కర్మగాలి, నీ దురదృష్టము అని చెప్పడం జరిగింది. ఆలోచించండి రాంబాబు గారు, మీరు ఫ్లెక్సీ రగడ ఉంది, ఆ రగడకి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఎలాంటి సంబంధం ఉంటుంది? అక్కడ ఉన్నటువంటి నాయకులు ఏదో ఫ్లెక్సీ వేసుకుంటారు, అలాగనే మీ వాళ్ళు ఎన్నో చోట్ల ఫ్లెక్సీలు వేస్తారు, అలాగనే ఎన్డీఏ కూటమి నాయకులు కూడా ఎన్నో చోట్ల ఫ్లెక్సీలు వేస్తూ ఉంటారు. ఒక చిన్న ఫ్లెక్సీ రగడ మీద ఇంత రాద్ధాంతం చేయటం, ఇలాంటి పరిస్థితుల్లో మీరు చంద్రబాబు నాయుడు గారిని అనరాని మాటలు అంటే కూడా అది సభ్య సమాజం తలదించుకునే పరిస్థితిగా ఉంది. ఎన్డీఏ కూటమిలో చూస్తూ మాత్రం ఊరకుండరు. నీకు 24 గంటలు లేకపోతే 48 గంటల్లో నీకు సినిమా ఏదో చూపిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, 75 ఏళ్ల వయసు గల 4 సార్లు ముఖ్యమంత్రి అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు లాంటి గొప్ప వ్యక్తి గురించి నిన్న ఒక ఆంబోతు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు నిజంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి బాధ కలిగిందంటే, అతని వయసును కూడా లెక్క చేయకుండా, అతని పెద్దరికాన్ని కూడా లెక్క చేయకుండా బూతులు మాట్లాడింది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. నువ్వు ఒక రాజకీయ పార్టీలో ఉంటూ ఒళ్ళు బలిసిన కుక్కలాగా మాట్లాడుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చూస్తూ ఉంటారని చెప్పైతే అనుకోమాకు రాంబాబు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మా నాయకుడు పద్ధతి కలడు కాబట్టి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొద్దిగా ఓర్పు పాటిస్తూ ఉన్నారు. ఆయన లాంటి వ్యక్తి కాదు చూడండి అంటే రాత్రే నిన్ను స్వర్గీయ రాంబాబు చేసేవాళ్ళు. అయితే మేము ఒకటే చెప్తా ఉన్నాం, నువ్వు పద్ధతిగా బేషరతుగా క్షమాపణ చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారికి గురించి గుంటూరులో నువ్వు ఎక్కడైతే మాట్లాడావో అదే సర్కిల్లో వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని నారా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ ఉన్నాం, మిమ్మల్ని గతంలో ప్రతిపక్షంలో కూర్చోబెట్టడం కారణమే మీరంటే భయపడి ప్రజలు మీ రౌడీజాన్ని, మీ మాట తీరుని, మీ నాయకుల వ్యవహార శైలిని చూసి భయపడి మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేసి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఈ రోజున మీరు అధికారంలో లేకపోయినా కానీ మీ ప్రవర్తనలో ఏ మార్పు లేదు, మీరే అలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, తెలుగుదేశం పార్టీ తరఫున, కూటమి తరఫున వెంటనే అంబటి రాంబాబుని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరోసారి వైఎస్ఆర్సీపీ నాయకులకి హెచ్చరిస్తూ ఉన్నాం, ఇలాంటి తప్పిదాలు, ఇలాంటి మాటలు, ఇలాంటి రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే ఈసారి
భారీ మూల్యం అయితే చెల్లించుకుంటారని చెప్పి తెలియజేస్తారు. 75 సంవత్సరాల వయసు గల మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి గురించి అనేక రకాలుగా తపన పడుతూ ఆయన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో ఈ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు పనికిమాలిన వాళ్ళు మాజీ మంత్రులుగా చేశారు. ఆయన గురించి గౌరవంగా ఎట్లా మాట్లాడాలో తెలియకుండా అనుచిత వ్యాఖ్యలు ఆయన పైన చేయటము, ఆయనకి ఇంకా ఆయన్ని అగౌరవపరచడం అనేది అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాము. ఆయనకి ఎక్కడైతే ఆయన మీద అనుచిత వ్యాఖ్యలు చేశారో 24 గంటల లోపు వచ్చి అక్కడే క్షమాపణ చెప్పి ఆయనకి చెప్పకపోతే దాని గురించి పర్యవసానం రాష్ట్రం మొత్తము ఉంటుందని తెలియజేసుకుంటూ, ఇలాంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర ఉంచుకొని ఆ పార్టీని 11కి డిసైడ్ అయిపోయారు. ఇంకా కూడా ఈసారి రావు మీకు. అటువంటి వ్యక్తుల్ని గౌరవప్రదంగా పెద్ద ఆయన్ని ఇట్లా అన్నారు కాబట్టి వెళ్ళి గౌరవం కాపాడుకొని ఆయన క్షమాపణ చెబితే మర్యాదగా ఉంటుంది. లేకపోతే తెలుగుదేశం పార్టీ శ్రేణుల చర్యలకి బాధ్యులు అవుతారు. మీరు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఇష్టం లేక ఆ తిరుపతి లడ్డు విషయంలో కానీ ఇంకోటి అన్ని అక్రమాలు చేస్తున్న వాటిని బయట పెడుతున్నందుకు తప్పుదారి పట్టించడానికి, వాటినన్నిటిని నిర్వీర్యం చేయడానికి మీరు కావాలని జనాల్లో తప్పుడు సంకేతాలు పంపిస్తూ కేసులను పక్కదారి పట్టించడానికి కావాలని చర్యలు చేస్తున్నారు. ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసిన దానికి మర్యాదగా వచ్చి క్షమాపణ చెప్పకపోతే దీన్ని రాష్ట్ర ఉద్యమంగా తీసుకొని మేము చాలా దూరం తీసుకెళ్ళటానికైనా వెనకాడమని తెలియజేసుకుంటున్నాం. మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని కానీ ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా వాళ్ళు టార్గెట్ చేస్తూ తెలుగు భాషకే కళంకితం లాంటి మాటలు మాట్లాడుతూ వాళ్ళు మాట్లాడిన మాటలు నేడు సమాజంలో కూడా సామాన్య పదాలుగా మారిపోయే పరిస్థితుల్లో ఈరోజు వైసీపీ వాళ్ళు ఉన్నారని చెప్పి అనుకుంటున్నటువంటి సందర్భం ఉంది. నిన్న సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని లకారాలతో మాట్లాడినటువంటి అంబటి రాంబాబు మళ్ళీ కేసులు పెట్టుకోండి దేనికైనా సిద్ధమని చెప్పి మాట్లాడుతున్నాడంటే అంటే నువ్వేమైనా సత్యాగ్రహం చేసి జైలుకి వెళ్తున్నావా, లేకపోతే ఏమైనా ప్రజల తరపున పోరాటం చేసి జైలుకి వెళ్తున్నావా? నువ్వు లకారాలు మాట్లాడి సభ్యతా సంస్కారాలు లేకుండా మాట్లాడి ఈ రకంగా నువ్వు సభ్య సమాజాన్ని అవహేళన చేస్తూ అవమానపరుస్తూ మాట్లాడిన మాటలను బట్టి నువ్వు జైలుకి వెళ్తున్నావు. నువ్వేదో విడుదలైతే మళ్ళీ నీ కార్యకర్త నుంచి ఊరేగింపు తీసుకెళ్తారు. అంటే నువ్వు మాట్లాడిన మాటను సమర్థిస్తున్నట్టు, నీ నీచ సంస్కృతిని సమర్థిస్తున్నట్టు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మిమ్మల్ని అధికారంలోకి తీసుకురావడం కాదు కదా, రాబోయే రోజుల్లో కూడా మిమ్మల్ని ఎంత దూరంగా అధికారానికి పెడితే ఈ తెలుగు సమాజం అంత బాగుపడుతుందనే పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రజలు ఉన్నారంటే అతిశయోక్తి కాదని కూడా చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంబటి రాంబాబు విషయంలో మా చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ పార్టీ వైసీపీ పార్టీయే బూతుల పార్టీ. ఈ పార్టీలో ప్రతి ఒక్కరికి కూడా అదే భాష అబ్బుతుంది తప్పితే ఒక మంచి పరిపాలన చేద్దామే, ప్రజలకు మేలు చేద్దాం అనేది లేకుండా పొద్దుగూకులు ఈ లకారం భాష ఇట్లాంటి వాళ్ళ విలువ వాళ్ళే పోగొట్టుకుంటా ఉన్నారు. మన మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారైనా ఈ విషయంలో ఖండించకుండా ఇంకా ప్రోత్సహిస్తున్నారు. ఇది చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలను తెలుసుకుంటా ఉన్నారు. ఈ వైసీపీ పార్టీని భూస్థాపితం తొందరలో మళ్ళీ కూడా చేస్తారు. మన 11 సీట్లు వచ్చి ఈసారి 6 సీట్లకు 5 సీట్లకు పడిపోయే పరిస్థితి ఉంది. ఈరోజు రాష్ట్రంలో బ్రహ్మాండంగా భారతదేశంలోనే ప్రపంచంలోనే మన ఆంధ్రప్రదేశ్ని ఒక అగ్రగామిగా నిలుస్తున్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, మన లోకేష్ గారు మన రాష్ట్రం కోసం అహర్నిశలు కృషి చేస్తూ వాళ్ళు దావోసి కానీ అనేక దేశాలు తిరిగి మన పెట్టుబడులు తీసుకొస్తా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి వాళ్ళు తలంపుతూ ఉంటే మన రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఏ విధంగా ఎగ్గొడతామా, ఈ రాష్ట్రాన్ని ఎలా డిస్ట్రాయ్ చేయాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకుండా చేయాలి, వాళ్ళ రాజకీయ పబ్బం కోసం వైసీపీ పార్టీ తత్తలాడుతుంది. ప్రజలందరూ తెలుసుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉంది. ఇలాంటి ఉడుతూపులకు భయపడేది ఏం లేదు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మన పట్టాభి గారు సినిమాలో డైలాగ్ ఒకటి బోస్ డీకే అనే దానికి వాళ్ళు విపరీత అర్థం తీసి ఆయన ఆ రోజు కొట్టి వాళ్ళ కుటుంబాన్ని చేసి పార్టీ ఆఫీస్ని డిస్ట్రాయ్ చేసి ఆయన మీద కేసులు పెట్టి ఆయన్ని ఒక పోలీస్ స్టేషన్లో పెట్టి నిర్బంధించి నానా బాధలు పెట్టి జైలు పాలు చేశారు. అలాగే వాళ్ళు అలాంటి సంస్కృతి మేము పోకుండా ఎంత సమయం పాటిస్తున్నా కానీ వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టి ఏదో ఒకటి దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ రాష్ట్రం అశాంతి నెలకొల్పుతూ ఉన్నారు వాళ్ళు. ఇది తీవ్రంగా ఖండిస్తాము. రాష్ట్రంలో తగిన గుణపాఠం చెబుతారు. మా మహిళలు కానీ కూటమి ప్రభుత్వం కూడా మంచికి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వెళ్ళవేళ్ళ కృషి చేస్తున్నటువంటి మన కూటమి ప్రభుత్వానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. నిన్న జరిగినటువంటి సంఘటన మహిళా జాతి తలదించుకునేటట్టు అంబటి రాంబాబు వ్యాఖ్యానించడం అనేది రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తల్లి ఎవరికైనా తల్లిని అవమానిస్తే మానవ జాతి మనుగడే ఉండదు.
పిచ్చి కుక్క లాంటి అంబటి రాంబాబు కూతురు పెళ్లి చేసి అమెరికా నుంచి వస్తూ తిరుపతి వెళ్ళి మాకంటే కూడా తిరుపతి లడ్డు ఈ టైంలో చాలా బాగుందని చెప్పిన ఆయన ఏమో పాపం వైసీపీ వాళ్ళు కూడా కొంచెం మనసు మారిందేమో అని అనుకున్నాం. మేము తెలుగుదేశం వాళ్ళు ఏం తప్పు చేసామని మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. ఫ్లెక్సీలు కట్టాం, మీ నాయకుడిని కానీ మిమ్మల్ని కానీ మేము విమర్శించలేదు కదా. లడ్డులో కల్తీ నెయ్యి జరిగిందని చెప్పి ఫ్లెక్సీ ఒకటి కట్టాం. అది మా గవర్నమెంట్లో మేము కట్టుకున్నాం. మీకేంది వచ్చేలాగా ఫ్లెక్సీ తీసేయాలని చెప్పి మీరు దుర్భాషలాడటం, అక్కడికి వచ్చి మహిళల్ని తూనలాడటం చేశారు. అయినా సహించాం, ఎందుకంటే మా సంస్కృతి అది. తల్లి అన్న, చెల్లి అన్న, అన్న, తమ్ముడన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళ సంస్కృతి అడ్డం రారు. అట్లాంటి వాడు చంద్రబాబు నాయుడిని అంత మాట అన్నాక మేము అనగలం. ఏమని? నీ తల్లిని అనగలం, నీ చెల్లిని అనగలం, నీ పెళ్ళాన్ని కూడా అనగలం, నీ నాయకుడు పెళ్ళాన్ని కూడా అనగలం. కానీ అది మా సంస్కారం కాదు. మేము ఒకటే చెప్తున్నాం, మీరు మారరు. మేము ముందు అడుగుతుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం, ఇలాంటి అరాచకుల్ని ఇంకా ఎందుకు మానవ సమాజంలో తిరగనిస్తున్నారని చెప్పేసి మేము హోమ్ మినిస్టర్ని అడుగుతా ఉన్నాం. ఎంతమంది అయితే మీ పార్టీ నాయకులు మీరు మాట్లాడితే నాలుకలు తెగ్గొస్తాం. అమరావతి జేఏసీ ప్రారంభమైంది ప్రకాశం జిల్లాలోనే. అదే ప్రకాశం జిల్లా తెలుగు మహిళలు, స్థానిక మహిళలు కలిసి మీ ఇళ్ల మీదకి వచ్చి నీతో పాటు మీ జగన్ను కూడా బుద్ధి చెప్తామని చెప్పేసి ప్రకాశం జిల్లా తెలుగు మహిళలుగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. తస్మాన్ జాగ్రత్త. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు వారి తల్లిగారి పైన ఒక మాజీ మంత్రి వైకాపా పార్టీ సత్తెనపల్లి మాజీ శాసనసభ్యులు అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలను ఒంగోలు ఐటీడీపీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నావో ఏ రాజకీయ నాయకుడు కూడా ప్రత్యర్థి రాజకీయ పార్టీ నాయకుల మీద చేయకూడదు. ఒక చిల్లర రాజకీయ నాయకుడు వల్లే అంబటి రాంబాబు వ్యాఖ్యలు అనేది ఒక ముఖ్యమంత్రి వర్యుల మీద చేయటం అనేది చాలా బాధాకరము. ఇటువంటి పద్ధతి అనేది ఒక వైకాపా పార్టీలోనే ఉంది. ఆ పార్టీ అంటేనే బూతు పార్టీ. బూతు పురాణాలతో ఆ రాజకీయ నాయకులు అనేది ప్రత్యర్థి పార్టీల మీద రెచ్చిపోతూ ఉంటారు. ఇప్పుడు వైకాపా పార్టీ రప్ప అంటూ బెదిరిస్తూ ఉన్నారు చాలా మీటింగుల్లో. ఇదే టీడీపీ పార్టీ అధికారంలో ఉంది, ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉంది. ఇదే విధంగా టీడీపీ కార్యకర్తలు కూడా చేయదలుచుకుంటే 3 సంవత్సరాల్లో వైకాపా పార్టీలో ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడలేడు. ఎందుకు చేతగాని మాటలు ఈ విధంగా మాట్లాడటము, ప్రజలను భయభ్రాంతులు గురి చేయడం తప్పితే ఒక పార్టీ రాజకీయ విధి విధానాలు నచ్చకపోతే వాటి మీద పోరాడాలి. ప్రజల కోసం లేదు, పోరాడలేదు, మేము ఇది చేయగలము నెక్స్ట్ అనేది చెప్పాలి. కానీ అలా చెప్పకుండా లేదు, మేము వస్తే రపరప నరుకుతాము లేదా ప్రత్యర్థి పార్టీలని బండబూతులు తిడతాము అంటూ రెచ్చిపోతే ఇప్పటికీ వైకాపా పార్టీపైకి 11 సీట్లు వచ్చినాయి. రాబోయే ఎన్నికల్లో ఆ 11 కూడా రాకుండా 0 సీట్లతో కూడా సరిపెట్టుకుని రాంబాబు గారు మీరు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని నారా చంద్రబాబు నాయుడు గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఒంగోలు ఐటీడీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. గుంటూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునేలాగా ఉన్నాయి. నువ్వు వ్యక్తిగతంగా కుటుంబ వ్యవస్థల మీద కామెంట్ చేయడం అనేది నీ విజ్ఞతకు, నీ రాజకీయ పరిజ్ఞానానికి వదిలేయడమే కాకుండా నువ్వు ఇప్పటికైనా కానీ నీ పద్ధతి మార్చుకోకపోతే అంబటి రాంబాబు భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావు. రాజకీయంలో విలువలతో విశ్వసనీయతతో పనిచేస్తే రాజకీయాల్లో గౌరవంగా భవిష్యత్తులో కూడా మంచి రాజకీయ నాయకుడిగా ఎదగడానికి ఉపయోగపడతాయి. కానీ నువ్వు మాట్లాడిన మాటలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని నువ్వు మాట్లాడిన ఒక మాట, ఆ మాట నేను చెప్పలేను. ఎందుకంటే అది మాకు సభ్యత సంస్కారం మా ఇంట్లో మా పెద్దలు కానీ, మా వ్యవస్థ కానీ, మా రాజకీయ పార్టీ కానీ, మా నాయకుడు గౌరవనీయులు ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యులు దామచర్య జనార్దన్ గారు మాకు నేర్పలే ఎట్లా పడితే అట్లా మాట్లాడమని. కానీ నువ్వు ఏం మాట్లాడావో తెలుసా? అదే ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 మధ్యలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా తెలుగుదేశం పార్టీకి అప్పుడు అధికార ప్రతినిధి ఉన్నటువంటి పట్టాభి గారు బోసిడీకి అంటే విద్యార్థులకు సంబంధించిన సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు? బోసిడీకి అని తెలుగులో అర్థం చెప్పాడు. చెప్పి సభ్య సమాజం తలదించుకునేటట్టుగా పిల్లలకు కూడా ఆ పదాలు నేర్పేటట్టుగా మాట్లాడాడు. మేము అట్లా మాట్లాడాం. నేను ఆ పదం కూడా ఇప్పుడు వాడదలుచుకోలే, మా నాయకుడిని మేము కించపరచుకోదలుచుకోలే. ఇప్పటికైనా అంబటి రాంబాబు నువ్వు మతమెక్కి, పువ్వెక్కి, తల బిరుచుకెక్కి ఏం మాట్లాడుతున్నావు అర్థం కాని భాషలో మాట్లాడుతూ ఉన్నావు. పద్ధతి మార్చుకో. రాజకీయాలు విశ్వసనీయత మీద, జనాలకు సేవ చేసే దాని మీద మిమ్మల్ని నమ్మి మీ పార్టీ అయినా, మా పార్టీ అయినా, ఇంకో పార్టీ అయినా, ఏ పార్టీ అయినా. రాకెట్ వేగంతో దూసుకెళ్లిన బంగారం, వెండి ధరలు మళ్లీ దిగి వస్తున్నాయి. కేంద్ర బడ్జెట్ వేళ దేశీయ కమోడిటీ మార్కెట్లో
రెండింటి ధరలు 9% మేర క్షీణించాయి. రికార్డు స్థాయి గరిష్టానికి చేరుకున్న వేళ లాభాల స్వీకరణ కొనసాగుతుండటంతో బంగారం, వెండి లోయర్ సర్క్యూట్ను తాకాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో ఫ్యూచర్స్ ట్రేడింగ్లో ఏప్రిల్ కాంట్రాక్టు బంగారపు ధర 9% పతనమైంది. 10 గ్రాముల బంగారం ధర ఒక్క రోజులోనే 13,711 క్షీణించింది. 1,38,634 చేరింది. అంతకుముందు గురువారం ఒక్కరోజే పసిడి ధర 31,617 మేర పతనమైంది. దీంతో 1,93,096 నుంచి 1,52,345కు చేరింది. అటు వెండి ధరలోనూ పతనం కొనసాగుతుంది. రికార్డు గరిష్టాల వద్ద ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగుతుండటంతో మార్చి కాంట్రాక్టు వెండి ధర ఒక్క రోజులోనే 26,273 పతనమై 2,65,652కు చేరింది. శుక్రవారం ఒక్కరోజే వెండి కిలో ధర 1,07,968కి క్షీణించి 2,91,925కు చేరిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితులు, బడ్జెట్ వేళ మదపర్లు అప్రమత్తం కారణంగా బంగారం, వెండి ధరలు పతనమవుతున్నాయని అనలిస్టులు పేర్కొంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా నిజ నిర్ధారణతో వాస్తవాలను మాత్రమే వెలుగులోనికి తీసుకురావాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. సి రాఘవాచారి మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జిల్లాలోని విలేకరులకు పునశ్చరణ తరగతులు కమ్మ జనసేవా సమితి కళ్యాణ మండపంలో జరిగాయి. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పాత్రికేయుడు ప్రశాంతరాజు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. బాపట్ల జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ రూపొందించిన డైరీలను కలెక్టర్ ఆవిష్కరించారు. ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గడిచిన 10 ఏళ్లలో పాత్రికేయులు ఎంతో సహకారం అందించారని, మీ ప్రోత్సాహం నాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని అన్నారు. జిల్లా అభివృద్ధిలో మీ సహకారం ఉండాలని, అప్పుడే జిల్లా అన్నింటిలోనూ బాగుంటుందని వివరించారు. పాత్రికేయ వృత్తిలో పరిపూర్ణమయ్యేందుకు నిరంతరం కృషి చేయాలని ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ అన్నారు. ఈ వృత్తిలో అధ్యయనం, సాధన ఎంతో అనుభవాన్ని పెంచుతుందని అన్నారు. భేషజాలు మాని వినమ్రతతో నిరంతరం విద్యార్థిగా నేర్చుకున్నప్పుడే మంచి పాత్రికేయునిగా సమాజంలో రాణించగలవని అన్నారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాలు విస్తృతంగా వ్యాపించాయని, ఏ సంఘటన జరిగినా వాస్తవాలు లేకుండానే ప్రజల్లో చక్కర్లు కొడుతున్నాయని అన్నారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు, బాపట్ల ఆర్డీఓ గ్లోరియా, విశాలాంధ్ర కార్యనిర్వాహక సంపాదకులు అజయ్ కుమార్, సీనియర్ పాత్రికేయులు విజయ్ కుమార్, శ్రీశైలం రమేష్, అన్నవరపు బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. శిక్షణలో మీరు నేర్చుకునే అంశాలు ఫ్యాక్ట్ చెకింగ్, అధికారిక సమాచార వనరుల వినియోగం, వృత్తి నైతికత, ఇవన్నీ మీ రోజువారీ పనిలో తప్పనిసరిగా ఉపయోగపడాలి. జర్నలిజం అనేది కేవలం వార్త రాయడం మాత్రమే కాదు, ప్రజల విశ్వాసాన్ని సంపాదించడం. ఆ విశ్వాసం ఒకసారి పోతే తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టం. ప్రతి వార్త వెనుక బాధ్యత ఉండాలి. ఇంకో ముఖ్యమైన అంశం జర్నలిస్టుల భద్రత. ఫీల్డ్లో పనిచేస్తూ మీరు ఎదుర్కొనే ప్రమాదాలు మనందరికీ తెలుసు. ఇటీవల బాపట్లకు చెందిన ఒక జర్నలిస్టు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం మనందరినీ కలిసివేస్తుంది. మన వృత్తి ఎంత ముఖ్యమో మన ప్రాణం, మన కుటుంబం కూడా అంతే ముఖ్యమైనది. తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి, రోడ్డుపై భద్రతా నియమాలు పాటించండి. ఇవాళ ఇక్కడ నేర్చుకున్న విషయాలు కేవలం నోట్స్కి పరిమితం చేయకుండా ఫీల్డ్లో అమలు చేయాలి. అప్పుడు మాత్రమే ఈ తరగతులు అసలు ఉద్దేశం నెరవేర్చి అందరికీ నేను కోరుకుంటున్నాను. అలాగే మీ అందరి ద్వారా ఈరోజు బాపట్ల జిల్లాలో ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తున్న ఒక విషయం కూడా మీ అందరితో పంచుకోవాలని వినుకొండ మున్సిపాలిటీ రెవెన్యూ అధికారి, దర్శి మున్సిపాలిటీ ఇన్ఛార్జి కమిషనర్ యాదాల మహేశ్వరరావుపై ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో దర్శి, నర్సరావుపేట, సత్తెనపల్లిలో ఏకకాలంలో దాడులు చేశారు. ఈ సోదాల్లో కమిషనర్ తన కుటుంబ సభ్యుల పేరిట కూడబెట్టిన 9 ఇంటి స్థలాలు, 2 ప్లాట్లు, వ్యవసాయ భూమిని గుర్తించారు. వీటితో పాటు 729 గ్రాముల బంగారం, లక్షల కొద్దీ నగదు, 9.2 కేజీల వెండి, భారీగా గృహోపకరణాలను స్వాధీనం చేసుకున్నారు.
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా రిలీజ్ అయినాడు. 2019లో రెవెన్యూ ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చింది. ఈయన సర్వీస్లో నెల్లూరు, సత్తెనపల్లి, వినుకొండ, చిలకలూరుపేట, నరసరావుపేటలో పనిచేసినాడు. 2023 నుంచి దాదాపు 3 ఇయర్స్ నుండి ఇక్కడ FAC మున్సిపల్ కమిషనర్గా దర్శి పట్టణంలో పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో అవినీతి కార్యక్రమాలకు పాల్పడి ఆదాయానికి మించి ఆస్తులు అక్రమంగా కూడబెట్టినాడని మాకు సమాచారం రావడంతో ఆ సమాచారం పైన ఈరోజు ఏసీబీ అఫీషియల్స్ దర్శి పట్టణంలో కమిషనర్ గారు నివాసంలో, తర్వాత ఆయన ఆఫీసులో సోదాలు నిర్వహించినాము. అదేవిధంగా ఆయన స్వగ్రామైనటువంటి సత్తెనపల్లి, నరసరావుపేట, ఒంగోలులో కూడా సోదాలు నిర్వహిస్తున్నాము. ఇంకా సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ఈ సందర్భంగా నేను ప్రజలకు, తర్వాత ఏసీబీ తరఫున రిక్వెస్ట్ ఏంటంటే, టోల్ ఫ్రీ నంబరు 1064 ఉంది. ఎవరైనా సరే ప్రభుత్వ అధికారులు చట్టబద్ధంగా చేయవలసిన పని కోసం లంచాన్ని డిమాండ్ చేస్తే ఈ టోల్ ఫ్రీ నంబర్ 1064ను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు మంజూరు చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో 38 మంది లబ్ధిదారులకు 28,30,000 రూపాయల విలువైన CMRF చెక్కులను మంత్రి అందజేశారు. ఇప్పటి వరకు కొండపి నియోజకవర్గంలో 1466 మందికి లబ్ధిదారులకు 11,71,00,000 రూపాయల మేర ఆర్థిక సహాయం అందించినట్టు తెలిపారు. నల్లపు రమణమ్మ మీరన్నా మల్లెల మోహన్ రావు, పొందూరు టంగడూరు మండలం మల్లెల మోహన్ రావు, తుమ్మల అంజలి, ఇడ్లూరుపాడు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రెవెన్యూ సమస్యలను సత్వరం పరిష్కరిస్తున్నట్లు డిఆర్ఓ చినబోబులేసు తెలిపారు. అద్దంకి రెవెన్యూ డివిజన్ 2వ సమీక్షా సమావేశం ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న అధ్యక్షతన కన్యకా పరమేశ్వరి అమ్మవారి కళ్యాణ మండపంలో జరిగింది. రెవెన్యూ దసరాల్లో ఇతరులు విభాగంలో ఎక్కువ భూములు నమోదై ఉన్నాయని, వీటన్నింటినీ సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించినట్టు చెప్పారు. సిబ్బంది సక్రమంగా పనిచేసినప్పుడు మాత్రమే మంచి ఫలితాలు వచ్చే వీలుంటుందని అన్నారు. సచివాలయాల్లో పనిచేసే డిజిటల్ సహాయకులు మాత్రం మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు. భూములు, వ్యక్తిగత వివరాలను అనుసంధానం చేస్తూ రెవెన్యూ దస్త్రాలు సరిచేయాలని ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న సూచించారు. అద్దంకి, దర్శి నియోజకవర్గాల నుంచి తహసీల్దార్లు, సిబ్బంది పాల్గొన్నారు. సంబంధించి కొత్తగా అవార్డు అనేది ఒక క్వశ్చన్ దీని గురించి చెప్పడం జరిగింది. అదే కింది స్థాయి అధికారుల యొక్క బాధ్యత బాగా పెరిగింది కాబట్టి కింది స్థాయి అధికారులను మీటింగ్లని, టీసీలని ఎక్కువగా టైం వేస్ట్ చేయకుండా ఫీల్డ్లోనే ఉండి పనిచేసేటట్టుగా చూడండి అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ స్పెషల్ సిఎస్ గారి నుండి కలెక్టర్స్కు, జాయింట్ కలెక్టర్స్కు వచ్చాయి. అందువల్లనే ఎవ్రీ ట్యూస్డే కలెక్టర్ గారు తీసుకునేటువంటి వీసీలో మన రెవెన్యూ డిపార్ట్మెంట్ను కలపలేదు. నెలకు ఒకసారి మాత్రమే మీ అందరితో ఫిజికల్ మీటింగ్ ఉంది. జనవరి నెలలో ఫస్ట్ వీక్లో ఆర్ఓస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. అదే ఆర్ఓస్ కాన్ఫరెన్స్ కమ్ వర్క్షాప్. ఆ వర్క్షాప్లోనే కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా వేసుకోవాలి, అంటే ఏ విధంగా వర్క్ చేయాలి అనేది క్లియర్గా తెలియపరుస్తూ మీకు లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది. 10th లోపల మనం ఏవైతే అన్నీ కరెక్ట్ ఉన్నాయి, ఖాతా నుంచి మొత్తం పర్సనల్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్న వాటికి ఈ కేవైసీ చేస్తాం. దాన్ని డైరెక్ట్లీ గోపర్ ప్రింటింగ్. నెక్స్ట్ కేసు మనము పర్సనల్ లేయర్లో, అంటే ఆ పర్సన్కి సంబంధించి ఆధార్ నెంబరు, జెండరు, లేకపోతే అడ్రస్, ఇలాంటి కరెక్షన్స్ అవసరం ఉన్నవి 10వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మన కరెక్షన్ మాడ్యూల్ ఎనేబుల్ అవుతుంది తహసీల్దార్ కాలంలో. అవన్నీ కరెక్షన్ మాడ్యూల్ కింద క్యారీ అవుట్ చేస్తాం. ఇవి కాకుండా
కాకుండా ల్యాండ్ డీటెయిల్స్లో కరెక్షన్ అవుతుంది. అలాగే మనం ఆల్ ఆఫ్ షెడ్యూల్ చేయలేదు. తహసీల్దార్ ఇస్ నాట్ కాంపిటెంట్ ఫర్ దట్. దానికి సర్వీస్ రైట్ చేయాలి. ఇప్పుడు అలాంటి కేసెస్ ఏమవుతున్నాయంటే ఎవరు అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం మార్క్ చేస్తాం. రిమార్క్స్ కాలంలో లాస్ట్ టైం మనం చేసినట్టు మ్యూటేషన్ ఫర్ ట్రాన్సాక్షన్ రిక్వైర్డ్, మ్యూటేషన్ ఫర్ కరెక్షన్ రిక్వైర్డ్, జాయింట్ అగ్రిమెంట్ స్ప్లిట్టింగ్ రిక్వైర్డ్, ఎక్స్టెండ్ కరెక్షన్ రిక్వైర్డ్, అలా మనకు 5 కాలమ్స్ ఉన్నాయి కదా. అవి మనం ఎక్కడైతే ఆ రిమార్క్స్ రాస్తామో అవి డైరెక్ట్గా ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ ఎకనామికల్ డెవలప్మెంట్ సొసైటీ ఓ నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది. ఒంగోలు కబేలా బజార్లో నివసిస్తున్న రెహమాన్ అనారోగ్యంతో పక్షవాతం బారిన పడి చికిత్స పొందుతున్నారు. రెక్కాడితే కానీ డొక్క నిండని కూలీ రెహమాన్ కుటుంబాన్ని గుర్తించి సొసైటీ ప్రెసిడెంట్ ఎస్కే ఖాదర్ వలీ, వైస్ ప్రెసిడెంట్ ఫరూక్, టౌన్ ప్రెసిడెంట్ బాజీ, విశ్రాంతి ఎస్ఐ కాసిం సాహిబ్ నిత్యావసర వస్తువులు, దుప్పట్లు, దుస్తులు పంపిణీ చేశారు. ఈరోజు రెహమాన్ గారికి ఈ నర్సరీ అలాగే మిగిలిన దాదాపు ఇంకా ఇవన్నీ పేదలు చాలామంది ఉన్నారు. ఈ జిల్లాలో కానీ నగరంలో నగరంలో అనేక మంది పేదలు ఉన్నారు. ఈ సొసైటీలో ఇలాగే ఉద్యోగులు దాదాపు ఇంకొక ఇలాంటి మరికొంతమంది కూడా మనం ముస్లిం సొసైటీ పని ఇవ్వడానికి అవకాశం ఉంది. అలా ఆ టాపిక్ అలాంటి మనసు కలిగించాలని అల్లా దేవల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు అల్లా దేవల్ల తిరిగి వాళ్ళ తిరిగి ఆర్థిక భావనను చేరుకోవాలని అల్లాకి బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2026-27 కేంద్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారాం ప్రజల ఆకాంక్షలను ఆచరణలోకి తీసుకువస్తున్నామని వ్యాఖ్య. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు బూతు పురాణంపై తెలుగు తమ్ముళ్ల ఆగ్రహ జ్వాలలు. 11 సీట్లతో ప్రజలు బుద్ధి చెప్పినా నీకు నీ శిష్యులకు బుద్ధి రాలేదా అని జగన్పై తీవ్ర వ్యాఖ్యలు. కేంద్ర బడ్జెట్ వేళ దిగుస్తున్న బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయి గరిష్టానికి చేరుకున్న పసిడి రజితం. డి న్యూస్లో నేటి మాట. జీవితం విలువ పెంచుకొని తోటివారి పట్ల ప్రేమ కరుణతో ఉండాలి. ఎందుకంటే లైఫ్ వర్త్ ముఖ్యం కానీ నెట్వర్త్ ముఖ్యం కాదు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.